హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి టెక్ అండ్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి ప్రైవసీ బ్రౌజర్ చెప్తాను. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా సెలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా ప్లేస్టోర్లోకి వచ్చి డాల్ఫిన్ బ్రౌజర్ అని టైప్ చేయండి. మీకు ఈ విధమైన అప్లికేషన్ అయితే వస్తుంది. సో ఇది అనేది మనకి నార్మల్ వర్షన్ అనమాట, అంటే 24 MB ఉంటుంది. అలాగే మీరు ఇన్స్టాల్ చేశాక కొంచెం MB అనేది మనకి సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. సో దీని లైటర్ వర్షన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మనకి. ఇవేంటంటే మనకి ప్రైవసీ బ్రౌజర్స్ అనమాట. క్రోమ్ ఉంది కదా, సో దాంట్లో ఏంటంటే మనకి ప్రైవసీ అనేది అంత సేఫ్గా ఉండవు అనమాట. ఆ బ్రౌజర్స్ పాస్వర్డ్స్ మనం సేవ్ చేస్తే అవి అలానే ఉండిపోతాయి అనమాట, మళ్ళీ డిలీట్ చేయదు. కానీ ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే మనకి మనం ఏదైతే పాస్వర్డ్స్ లాగిన్ అయినా కూడా, లేదంటే కుకీస్ ఏంటైనా అగ్రీడ్ అని వస్తాయి కదా, సో అలాంటివి ఏం క్లిక్ చేసినా కూడా మీరు ఎప్పుడైతే అప్లికేషన్ నుంచి ఎగ్జిట్ అవుతారో అప్పుడు ఇదంతా కూడా డిలీట్ చేసేస్తుంది అనమాట. సెర్చ్ హిస్టరీ టోటల్గా డిలీట్ చేస్తుంది అనమాట. ఎండ్ టు ఎండ్ మనకి ఎన్క్రిప్ట్ అనేది ఉంటుంది. సో చాలా సేఫ్ బ్రౌజర్ అనమాట ఇది. అండ్ దీని లైట్ వర్షన్ కూడా ఉంటుంది. సో లైట్ వర్షన్ కావాలంటే ఇక్కడ మీరు డాల్ఫిన్ 0 అని టైప్ చేయండి, మీకు లైట్ వర్షన్ అనేది వస్తుంది. సో ఇది మనకి 5 MB కంటే తక్కువ ఉంటుంది. అండ్ 1 million+ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. సో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మీకు ఆటోమేటికల్లీ డెలీట్స్ అపాన్ ఎగ్జిట్ అని కొన్ని అయితే ఇచ్చింది. సో ఇక్కడ మీరు ఏ సెర్చ్ చేసినా కూడా మనకి సెర్చ్ హిస్టరీ అనేది అయితే దీంట్లో కనపడదు అనమాట. అండ్ మనకి ఇది సేమ్ క్రోమ్తో కానీ గూగుల్తో కానీ ఈక్వల్గా ఉంటుంది అనమాట. మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఎటువంటి ల్యాగ్ అనేది కూడా ఉండదు, మనకి ఎక్కడ కూడా వెబ్సైట్స్ అనేది ఫెయిల్ అవ్వలేదు. సో ఇలాంటివి అయితే ఇంకా కొన్ని 5 యాప్స్ 4 యాప్స్ అనేది ఉన్నాయి. సో ఒకవేళ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.